ప్రస్తుతం ఒక అద్భుతం ఒకనాడు వైకుంఠ లోకంలో భగవాన్ విష్ణుమూర్తి ధ్యాన నిద్రలో ఉంటూ ధ్యాన నిద్రలోని స్వయంగా లక్ష్మీదేవి నిరంతరంగా పాదసేవ చేస్తూనే ఉంటారు. తన ధ్యానం విష్ణుమూర్తి తన ధ్యానము మహాదేవుల పైన వెళ్ళింది. మహాదేవులు ఆ సమయంలో ఏం చేస్తున్నారు? కైలాసంలోని అతి తన్మయంతో భగవంతుడి తలక నామాన్ని ధ్యానం చేస్తున్నారు, నామస్మరిస్తున్నారు. ఎప్పుడైతే కైలాసం శిఖరంలోని మహాదేవులు భగవంతుడి తలక నామము తన్మయంతో స్మరించడంతో విష్ణుమూర్తి ఇంకా ఉండలేకపోయారట. ధ్యాన నిద్ర నుంచి లెగిసి కూర్చున్నారు. లక్ష్మీదేవి ఆశ్చర్యమయ్యారు. సడన్గా ఇలా లెగిసి ఏమైంది స్వామి? లేదు, అర్జెంటుగా నేను కైలాసానికి వెళ్ళాలి. స్వయంగా భగవంతుడు విష్ణుమూర్తి వైకుంఠం నుంచి కైలాసానికి వెళ్దామని బయలుదేరారు. ఎందుకంటే ఈరోజు మహాదేవులు అతి తన్మయంతో నా నామస్మరణ చేస్తున్నారు. ఇది బ్రహ్మధర్మ పురాణంలో ఉన్నది. ఏదో మనం కల్పితం జల్పితం ఏదో ఊహించుకొని చెప్పడం కాదు. బ్రహ్మధర్మ పురాణం పూర్వఖండం 9వ అధ్యాయం నుంచి శ్లోకాలతోనే అన్నీ ఉన్నాయి. ఈ బ్రహ్మధర్మ పురాణంలోని భగవంతుడు విష్ణుమూర్తి వైకుంఠ లోకం నుంచి కైలాసానికి వెళ్తున్నారట. ఎందుకు? మహాదేవుల్ని దర్శనం ఇవ్వడానికి. అదే సమయంలోని మహాదేవులు కూడాను కైలాస శిఖరం నుంచి కోటి కోటి కాంతితో చేతిలో త్రిశూలం మరి డమరు స్వర్ణమైన అలంకారంతో అలంకరించి సురేంద్ర వందిత అణిమ లఘుమ ఇటువంటి సిద్ధులతో సహా త్రిలోచన మహాదేవులు కైలాసం నుంచి వైకుంఠానికి వెళ్దామని బయలుదేరారట. అతి అద్భుతం. ఇటువంటి నామ స్మరించి తన్మయింది. ఖచ్చితంగా ఈరోజు స్వామి దర్శనం చేయాలి నేను అని విధానంగా అతి అద్భుతమైన అలంకారంతో అణిమ లఘిమ ఇటువంటి సిద్ధులతో స్వర్ణ అలంకారంతో చేతిలో డమరు త్రిశూలం పట్టుకొని బయలుదేరి ఇటుపక్క విష్ణుమూర్తి బయలుదేరారు మహాదేవుని దర్శించుకోవడానికి, దర్శనం ఇవ్వడానికి. ఇటుపక్క మహాదేవులు దర్శించుకోవడానికి కైలాసం నుంచి వైకుంఠానికి వెళ్ళారు. కానీ మధ్యలోనే భగవంతుడు విష్ణుమూర్తి మహాదేవుల్ని దర్శనం ఇచ్చారు. మహాదేవుడు నన్ను
భగవంతుడు విష్ణుమూర్తికి దర్శించుకున్నారు. కైలాస వరకు వెళ్ళలేదు, ఇతను వైకుంఠ వరకు వెళ్ళలేదు. దర్శించుకొని అతి గద్గదతో రమాంచితం ఆ దృశ్యము, ఆ ఆనందము, భక్తులు భగవంతుడికి దర్శనం చేయడంతో ఎంత ఆనందం పొందుతారు. అదే విధానంగాను భగవంతుడు అను భక్తులు తల దర్శనం చేసుకొని అతి అద్భుతం, అతి ఆనందం పొందుతారు. సాధారణంగా మనం ఏదో జపం చేస్తుంటాం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. ఎవరైతే ధ్యానపూర్వకంగా నామం చేస్తారో ఆ భక్తుల పైన భగవంతుడు ధ్యానం చేస్తారు. భగవంతుడితో ఇంకేం పని లేదు. మనలాగా సంసారం, కుటుంబము, భరణం పోషణ చేయడానికి అతనికి బాధ్యతలు, ఈ చరాచర జగతానికి, ప్రపంచానికి లాలన పాలన చేయడానికి కేవలం ఇచ్ఛాశక్తి. భగవంతుడిలో ఒక శక్తి ఉన్నది, దాని పేరు ఇచ్ఛాశక్తి. ఇచ్ఛ అంటే ఏం తెలుసా? ఇష్టం. తన ఒక ఇచ్ఛాశక్తితో ఈ చరాచర జగతాన్ని కేవలం పరిపాలిస్తారు. మనలాగా పొద్దున్న, సాయంత్రం, రాత్రి, మధ్యాహ్నం ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ డ్యూటీ చేసుకొని మన సంసారానికి ఎలాగ పాలన చేస్తామో ఈ జగతానికి స్వామి అలాగ పాలన చేయడం ఏం అవసరం లేదు. భగవంతుడి తల ఒక అనేక శక్తిలో కేవలం ఒక్క చిన్న ఇచ్ఛాశక్తితో ఈ జగతానికి, మిగతా సమయం అంతా ఏం చేస్తారు స్వామి? భగవంతుడి భక్తులు ఏ విధంగా ధ్యానం చేస్తారో భగవంతుడు ఆ భక్తుడికి ధ్యానం చేస్తారు. ఇదే భగవంతుడిగా మహిమ. అందుకే మనం జపం చేసినప్పుడు ధ్యానపూర్వకంగా జపం చేయాలి. ఎవరైతే జపం చేస్తారో ఏదో జపం చేయాలని చేయడం కాదు, ధ్యానపూర్వకంగా జపం చేయాలి. అటువంటి భక్తులపైన భగవంతుడు ధ్యానం చేస్తారు. అరే నా భక్తుడు ఈరోజు ధ్యానపూర్వకంగా జపం చేస్తారు, అతను ధ్యానంలో ఉంటారు. అందుకే భగవంతుడి పేరు భక్తవత్సలుడు. భక్తుడు అంటే భగవంతుడికి అతి ఇష్టం, అతి ప్రియం. మహాదేవులు ఎటువంటి భక్తులు? భగవంతుడి అనన్య భక్తులు. ఎప్పుడైతే రామాయణంలోని రామచంద్రమూర్తి ఈ ధరాధామంకి వస్తున్నారో మహాదేవులు కూడాను, నేను కూడాను భగవంతుడిని సేవిస్తాను. రాముడు ఎప్పుడు భగవంతుడి రూపంలో రాలేదు, అతను ఎప్పుడు అనలేదు కూడాను నేను భగవంతుడు అని. కృష్ణుడు బోల్డ్ సార్ అన్నారు, నేనే స్వామి, నేనే భగవంతుడు అని. ప్రతి సమయం అంటున్నారు నేను భగవంతుడు. ఏ పోరా అంటారు అందరూ. గోపాల బాలకుడు, గోపికులు అందరూ నువ్వు పెద్ద వచ్చావు భగవంతుడు అంటారు. యశోదామ నువ్వు భగవంతుడే. ఎవ్వరు నమ్మలేదు. కృష్ణుడు స్వయంగా నేను భగవంతుడు అని చెప్తే ఎవరు నమ్మరు. కానీ రామచంద్రమూర్తి నేను మానవుడి అంటే అతను భగవంతుడు, మీరు భగవంతుడే అని అన్నారు. నేను మానవ రూపం ఎత్తుకున్నాను. మానవ మర్యాదని ఎప్పుడు రామచంద్రమూర్తి ఉల్లంఘనం చేయలేదు. అందరికీ భగవంతుడే అన్నారు. అందరూ నేను భగవంతుడు కాదు, మానవుణ్ణి. భగవంతుడు స్వయంగా మానవ రూపు రావడంతో అతని కింకరుడు, అతని సేవకుడు, అతని భక్తుడు మహాదేవుడు ఎలాగొచ్చాడు? వానర రూపంలో వచ్చారు. నా స్వామి స్వయంగా మానవ రూపంగా వచ్చారు, నేను మానవ రూపం అవ్వకూడదు. ఏం వెళ్ళాలి? నేను ఖచ్చితంగా దానికంటే కింద రూపంగా వెళ్ళాలి. ఏంటి? వానర రూపంలో వచ్చారు. నేను భగవంతుడు మానవ రూపం వచ్చారు, నేను మళ్ళీ మానవ రూపం ఎత్తేసి ఏ విధంగా సేవిస్తాను అతనికి? అందుకే నేను నీచమైన రూపం తీసుకుంటాను, వానర రూపంతో సేవిస్తాను భగవంతుడు. అటువంటి మనస్తత్వం అనేది భగవంతుడు మహాదేవునిది మరియు భగవంతుడు విష్ణుమూర్తిది. మరి వానర రూపం అంటే ఎవరు?
ఆంజనేయ స్వామి. హనుమంతుడు అంత బలవంతుడు, నిరంతరంగా ఏం చేస్తుండేరు? ఆంజనేయ స్వామి కేవలం రామ్ 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 రామ్, భగవంతుడి నామం తప్ప ఆంజనేయ స్వామికి ఇంకా జగత్తులో ఏమీ తెలియదు. జీవిత కాలం అంతా భగవంతుడి తలక నామాన్నే ఆదరించారు, ఆచరించారు, జపించారు, స్మరించారు, కీర్తించారు. ఎప్పుడైతే స్వయంగా రామచంద్రమూర్తి అయోధ్యలోని అన్ని లీలలు అయిపోయాయో, సరే ఇప్పుడు మనం అంతర్ధానం అయిపోవాలి, మన లీల సమాప్తి అయిపోయింది, ఆంజనేయ పదండి, ఇక్కడి నుంచి మరి మనం ఉండడం అవసరం లేదు. ఆంజనేయ స్వామి ఏం చెప్పారు? స్వామి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళరండి. అంత భక్తులు ఎక్కడికి పిలిచినా రామచంద్రుడికి విడిచిపెట్టి ఒక్క క్షణమైనా ఉండేవారు కాదు ఆంజనేయ స్వామి. స్వయంగా రామచంద్రుడు పిలుస్తున్నారు, పద మనం సాకేత్. భగవంతుడు విష్ణుమూర్తి వైకుంఠంలో ఉంటారు, కృష్ణుడు గోలోకంలో ఉంటారు, రామచంద్రమూర్తి సాకేత్లో ఉంటారు. ఇవన్నీ భిన్న భిన్నమైన వైకుంఠ లోకం తాలూకా పేర్లు. అనంత వైకుంఠం ఉన్నది. సాకేతులో ఉన్నారు, సాకేతుకి వెళ్దాం పదండి, ఆంజనేయ స్వామి అయిపోయింది, మనం ఇక్కడ లీలా సమాప్తి అయిపోయింది. అప్పుడే అనేసారు, లేదు స్వామి మీరు వెళ్ళరండి. అంత అనన్య భక్తులు. రారా మీరు, సాకేతుకి వెళ్తే ఏముంటుంది? అరే ఇంకేముంటుంది, సాక్షాత్ నేనే ఉంటాను, ఇంకేం కావాలి నీకు, నాకు నుంచి నీకు ఇంకేం కావాలని. భగవంతుడితో ఆంజనేయ స్వామితో రాముడు తప్ప ఇంకెవరికి అవసరమే లేదు. ఒకసారి సీతాదేవి వజ్రం తాలూకా హారం ఇచ్చారు, అవసరం లేదు, రాముడు లేపని వజ్రం తాలూకా హారం నాకే అవసరం. రాముడు తప్ప ఆంజనేయ స్వామికి ఇంకేం అవసరమే లేదు. సో నేనే స్వయంగా ఉంటాను, నీకు నాకంటే ఇంకేం కావాలి నీకు? స్వామి మీరు వెళ్ళండి, ఆ సాకేత్లో మీరు తప్ప మీరే ఉంటారు, కానీ ఈ భూలోకంలోని మీ నామము, మీ కీర్తనము, మీ లీలాలు, మీ గుణగణాలని కీర్తించే మీ భక్తుల తాలూకా సాంగత్యం, ఇవన్నీ ఇక్కడే దొరుకుతాయి. సాకేత్లో మీరు తప్ప ఇంకేం దొరకవు. కానీ ఇక్కడ మీ తాలూకా భక్తులు, మీ తాలూకా నామము, మీ తాలూకా జపము, మీ తాలూకా కీర్తనము, మీ తాలూకా గుణగణాలని చర్చించుకే అవకాశము, ఇవన్నీ దొరుకుతాయి. అందుకే స్వామి నేను ఇక్కడే మీ తాలూకా గుణగణాలను కీర్తించినప్పుడు, విన్నప్పుడు ఆనందము ఇంకా ఈ జగత్తులోని ఎక్కడా లేదు. సాక్షాత్ మీరు ఉంటే కూడా నాకు అంత ఆనందం ఉండదు. మీ గుణగణాలను కీర్తించినప్పుడు ఏ ఆనందం పొందుతామో చూడండి. ఇది మహాదేవుల తలొక తత్వం. మహాదేవులకి విష్ణుమూర్తికి ఏంటి సంబంధం? ఎటువంటి అద్భుతమైన సంబంధం, అలౌకికమైన సంబంధం. ఆ విధానంగాను మహాదేవులు మరి మహావిష్ణు కలడంతో భక్తి పరమశంతో ఒకరికొకరికి కలుసుకొని ఆ ఆనందానికి అంతిము లేదు. స్వామి నేను స్వయంగా మీ వైకుంఠ లోకంకి వస్తున్నాను అని చెప్పేసి మహాదేవులు చెప్పారు. హే మహాదేవ, నేను స్వయంగా మీ కైలాసానికి వస్తానని ఆయన, అవునా స్వామి పదండి కైలాసానికి వెళ్దాం. అరే నేను దర్శనం ఇచ్చాను, నీకు చూశాను, ఆనందపోతాను, నేను వెళ్ళిపోతాను వైకుంఠానికి. లేదు స్వామి మీరు రావాలి. అయితే ఒక పంచి నువ్వే వైకుంఠానికి రా. ఇంకా స్టార్ట్ అయ్యింది. భగవంతుడు అంటున్నారు మహాదేవులకి, మీరు వైకుంఠం రండి అని. మహాదేవులు అంటున్నారు విష్ణుమూర్తికి, మీరు కైలాసకు రండి అని. ఇలాగా అనేక సమయం విధానంగా మీరు రండి, మీరు రండి, మీరు రండి, మీరు రండి.
ఆ సమయంలో నారదుడు నారాయణ నారాయణ నారాయణ, ఇతను ఎక్కడైనా హాజరైపోతాడు, ఎక్కడికి వెళ్ళినా హాజరైపోతారు. ఇటువంటి సమస్యలు అయితే ఇంకా త్వరగా హాజరైపోతారు. పిలుకుంటూ నారాయణ నారాయణ అనుకుంటూ మహాదేవులు నారదులు వచ్చారు. నారద నారద రండి రండి రండి, మంచి సమయంలో వచ్చారు. ఇప్పుడు మీరే నిర్ణయించాలి. నేను మహాదేవులకి పిలుస్తున్నాను వైకుంఠలోకానికి, మరి మహాదేవులను పిలుస్తున్నారు కైలాసానికి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని మీరు నిర్ణయించి, మీరేం చెప్తే అది మంచిగా. నేనే అందరికీ ఇరికిస్తుంటాను, మీ ఇద్దరు కలిసి నన్ను ఇరికించేశారు. ఇవాళ మహాదేవులు అనుకుంటున్నారు, ఈ నారదులు అనుకుంటున్నారు, ఇవాళ విష్ణుమూర్తి మహాదేవులు మమ్మల్ని ఇరికించేశారు. ఏం చే స్వామి, ఇది ఎవరి దగ్గర పక్షం నేను అవ్వలేను. భగవంతుడు మరి భక్తులు లోని ప్రేమలోని దూరడం చాలా కష్టం. భక్తుడు భగవంతుడిని ఎవరైతే లోని వెళ్ళారో బస్ వాళ్ళని ఎప్పుడు సమంజసం చేయకూడదు, చేయి చేసుకోకూడదు. నారదుడికి అది తెలుసు. స్వామి, ఇది నేను నిర్ణయించింది. మహాదేవులతో పాటు పార్వతీదేవి కూడా ఉన్నారు. పార్వతీదేవికి అడిగాడు, హే పార్వతి, మీరు చెప్పాలి ఖచ్చితంగా, మీరేం చెప్తే అదే వింటాం అని చెప్పడంతో పార్వతీదేవి ఒక అద్భుతమైన శ్లోకంతో, ఇదే బ్రహ్మ ధర్మ పురాణంలోని పూర్వఖండ నవమ అధ్యాయులని అతి అద్భుతమైన కథ రాసి ఉన్నది. అసలు మహాదేవ తత్వం ఏంటి, మహావిష్ణు తత్వం ఏంటి అని తెలుసుకుందానికి. చాలామంది మహాదేవుల్ని, విష్ణు భక్తులందరూ మహాదేవుల్ని ద్వేషిస్తారు. మహాదేవుల భక్తులందరూ విష్ణుమూర్తికి ద్వేషిస్తారు. ఇది ఒక విచిత్రమైన ప్రపంచం అయిపోయింది. కానీ ఇక్కడ చూడండి, ఎంత వాళ్ళ మధ్యన ఎంత అద్భుతమైన సంబంధం. భగవంతుడు మరియు భక్తులు, భగవంతుడు మరియు మహాదేవులతో ఒక సంబంధం ఎంత అద్భుతమైన సంబంధం. ఒకరు ఎవరికి ధ్యానం చేస్తున్నారు, ఇంకోరు దేనికి ధ్యానం చేస్తున్నారు. కైలాసాధిపతి భగవంతుడికి నామ ధ్యానం చేస్తున్నారు, వైకుంఠాధిపతి భగవంతుడి విష్ణు ఆ మహాదేవుని ధ్యానం చేస్తున్నారు. అదే నా భక్తుడు ధ్యానం చేస్తున్నారు. ఎప్పుడు కూడా అనుకోకండి, మీరు ఎప్పుడైనా ధ్యానపూర్వకంగా నామం చేస్తారో ఖచ్చితంగా భగవంతుడు మీకు ధ్యానం చేస్తారు. అందుకే నామం చేసినప్పుడు చాలా ధ్యానపూర్వకంగా చేయాలి. ఏదో చేసామా, నామం చేసినప్పుడు అతి ప్రేమతో భగవంతుడితో ఒకటే పని, భక్తులపైన దృష్టి చేయడమే పని, ఇంకేమీ లేదు భగవంతుడికి. సంసారంలో ఈ జగత్తులోని భగవంతుడికి కర్మం అనేది ఏమి అవసరం లేదు, కర్మం చేయ అవసరం లేదు. కేవలం ధ్యానేంద్రాన్ని కేవలం ఏ భక్తుడు ఏ విధానంగా నన్ను స్మరిస్తారు, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యం, ఎవరు నాకు ఏ విధానంగా పిలుస్తున్నారో ధ్యానం చేస్తారో నేను అతనికి ఆ విధానంగానే అతనికి వాళ్ళ తాలూకు మనోకామనాన్ని మనోవాంఛాన్ని పూర్తి చేస్తారు. పిలిసే మనసు ఉండాలి. కానీ మనకి స్వామి ఎందుకు రాదు, ఎందుకు ప్రహ్లాద్ పిలిస్తే స్తంభం నుంచి వచ్చారు, ఏం అవసరం వచ్చింది భగవంతుడికి స్తంభం నుంచి రానని. పిలిసే భక్తి ప్రేమ కావాలి స్వామికి. ఖచ్చితంగాను మనం నామస్మరణం చేసామనుకు మన హృదయంలోని భగవంతుడు ఖచ్చితంగాను వస్తారు. కానీ ఏ గజేంద్రుడు పిలిచారు, ఒక ఏనుగు పిలిచింది, భగవంతుడు ఆ గరుడ అయి వచ్చారు. గరుడ రూఢ అంటే ఏంటి, గరుడ పైన వాహనం అయి వచ్చారు గజేంద్రుడు పిలిస్తే. ప్రహ్లాద్ పిలిస్తే స్తంభం నుంచి వచ్చారు. అప్పటికప్పుడు పాపం కష్టంతో ద్రౌపది పిలిస్తే ఏ సమయంలో రాలేదు చెప్పండి. ద్రౌపది పిలిస్తే 10,000 ఋషులు, దుర్వాస ఋషి, ఎంత సంకటమైన పరిస్థితి.
కృష్ణ అని పిలవడంతో స్వామి వచ్చేసారు. పిలిచే విధానం, పిలిచే భక్తి, పిలిచే ప్రేమ ఉండాలి కానీ మన పైన. ఖచ్చితంగా భగవంతుడు మన హృదయంలో వస్తారు. మహాదేవుల దగ్గరికి వచ్చేసి సీతాదేవి ఏమంటున్నారు చూడండి. సీతాదేవి అంటున్నారు, యాదర్శి దర్శిత ప్రీతి యువాభ్యం నాథ కేశవ. హే నాథ కేశవ్. కేశవ్ అంటే భగవంతుడు విష్ణుమూర్తి. హే కేశవ్, మన్యేతయా ప్రమాణేన నా భిన్న వసతి భూయం. మీకు మరి మహాదేవుల్లోని భిన్నము లేదు, అభిన్నం, అభిన్నతత్వం. భగవంతులు మరి భక్తులు ఎప్పుడు వేరే కాదు. మీలో ఎంత ప్రేమ ఉన్నది, ఎంత స్నేహం ఉన్నది, ఎవరు ఎక్కడ వచ్చినా కూడాను అది శ్రేష్టమే అని అత్యద్భుతం. దేశో ఏకస్యో సా ద్వయో. మీకు ఎవరైతే ద్వేషిస్తారో మహాదేవుల్ని ద్వేషించినట్టే. విష్ణుమూర్తిని ఎవరైతే ద్వేషిస్తారో మహాదేవుల్ని ఎవరు ద్వేషిస్తారో విష్ణుమూర్తి ద్వేషించినట్టే. ఏకో దేశ ద్వయో అని చెప్పేసి చెప్తున్నారు. మీలోని ఎవరికి ద్వేషించినవాడును మీ ఇద్దరిని ద్వేషించినట్టే. అటువంటి అటులమైన సంబంధం భక్త మరి భగవంతుడిది, మహాదేవులది మరి భగవంతుడిది. ఎందుకు ఇటువంటి సంబంధం మహాదేవులది మరి భగవాన్ విష్ణుమూర్తిది చెప్తున్నారు. ఎందుకంటే మహాదేవులు నిరంతరంగా నా నామస్మరణం చేస్తారు కాబట్టి. తుమే పుని రామనామ దినరాతి సాదర జపతే అనంగరాతి. ఎవరైతే భగవంతుడి తాలూకా నామాన్ని స్మరిస్తారో అతను అభిన్న భగవంతుడు అయిపోతారు. నామ చింతామణి రసవిగ్రహ అని చెప్పి చెప్తున్నారు. నామ్నా కార్య బహుదా నిజ సర్వశక్తి. ఎవరైతే నామం చేస్తారో నా తల శక్తి అతనికి వెళ్ళిపోతుంది. పూర్ణశ్య పూర్ణమిదం పూర్ణాయ పూర్ణమచ్యతే. ఏంటి భగవంతులకు శక్తి ఎవరి దగ్గరికి ఎంత వెళ్ళినా కూడా భగవంతుల శక్తి స్టిల్ అంతే ఉంటుంది. సముద్రంలో ఒక లోట నీళ్ళు తీసుకుంటే సముద్రం తల నీళ్ళు తగ్గిపోతుంది. ఏంటి 5 లీటర్ పాల్లోనే 1 లీటర్ తీసేసుకుంటే 4 లీటర్ అవుతుంది. ఇంకో లీటర్ తీస్తే 3 లీటర్ అవుతుంది. కానీ సముద్రం నీళ్ళు ఎంత పెరిగితే కూడాను సముద్రం నీళ్ళు తరగదు, అరగదు. భగవంతులకు శక్తి మనం ఎంత తీసుకున్నా కూడాను భగవంతులకు శక్తి. అందుకే పూర్ణశ్య పూర్ణమాదాయం, అతను పూర్ణంగానే ఉంటారు. మనం అతని శక్తి తీసుకునే అర్హత ఉండాలి. కానీ మనకి ఎన్ని కోటి మంది భక్తులు కూడాను భగవంతుల శక్తి తీసుకున్నా కూడాను అతని శక్తి స్టిల్ అంతే పరిమాణంగా ఉంటుంది, తగ్గిపోదు. అందుకే పూర్ణశ్య పూర్ణమాదాయ, అతను పూర్ణంగా ఉంటారు. మహాదేవులు భగవంతుల యొక్క శక్తి ఈ విధానంగా తీసుకున్నారు, అభిన్నం అయిపోయారు. ఎందుకంటే అతను నామం చేస్తూ 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 నిరంతరంగా. మహాదేవుల తరగ పని ఒకటే. మనం వెళ్తే మహాదేవుల తరగ గుళ్ళని టంగ్ అని గంట కొడతాం. అంటే స్వామి ధ్యానంలో ఉన్నారు, ధ్యాన భంగం చేసేసి స్వామి నేను వచ్చాను, నా గురించి కొద్దిగా చూడండి అని గంట పెట్టాం. కానీ విష్ణుమూర్తి ఆలయాలని అక్కడ గంట లేదు. సరే, ఎక్కడ ఉండదు విష్ణు ఆలయాలని గంట. అతను ఎప్పుడు భక్తులకి ఎదురు చూస్తుంటారు, ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి. అతను ఎవరు ధ్యానం చేస్తారు? అతని ధ్యానం ఏంటి? ఎదురు చూస్తారు, భక్తులు వస్తున్నారు నా గురించి. ఎంత భక్తి మాత్రంలో వస్తున్నారని భక్తుల గురించే ఎప్పుడు ధ్యానం చేస్తారు. కానీ భక్తులు ఎప్పుడు భగవంతుడికి ధ్యానం చేస్తారు. మహాదేవుడు ఎప్పుడు భగవంతుడికి ధ్యానం చేస్తారు. అందుకే అతనికి గంట కొట్టి డిస్టర్బ్ చేస్తాం మనం. కానీ భగవంతుడు
భక్తులు తల ధ్యానంలోనే ఎదురు చూస్తూనే ఉంటారు. మనకు ఒక మంగళారతి ఉన్నది, ఆ మంగళారతిలోనే భగవంతుడు ఎదురు చూస్తారు. ఎవరెవరు ఎంత పొద్దున్న నిద్రాన్ని విడిచిపెట్టి, ఆలస్యాన్ని విడిచిపెట్టి, ఇప్పుడుతో చలికాలం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనకి మా గురుగారు చెప్తుంటారు, చలికాలంలోని పెద్ద మాయ ఏంటి తెలుసా? ఏంటి? దుప్పటి. అది మేము బ్రహ్మచారిగా అప్పుడు ఉన్నప్పుడు చెప్పారు, దుప్పటిని మీరు త్యాగం చేస్తే చాలు, మీరు త్యాగి అయినట్టే అంటారు. ఎవరు చూడండి, చలికాలంలో దుప్పటి తీయడానికి మీకు అస్సలు ఇష్టపడదు. ఎందుకంటే దుప్పటి తీయకపోతే మీరు ఎక్కడ నిద్ర నుంచి లెగుస్తారు? చెప్తాను, నువ్వు ముందు దుప్పటిని త్యాగం చేయి అంటారు గురుగారు. అటువంటి త్యాగం చేస్తే నువ్వు నిద్ర నుంచి లెగ్గాలు. నిద్ర నుంచి లేచిన తర్వాత నువ్వు మంగళారతికి రాగలవు. అప్పుడు భగవంతుడు నిన్ను దర్శనిస్తాడు. అందుకే చలికాలంని చాలా కష్టం మంగళారతి రావడం. సో మంగళారతి రావడం ఒక పెద్ద సాధన. ఇది ప్రతి వ్యక్తితో అవపోయిన విషయం. మంగళారతి వచ్చే వ్యక్తి తన ఒక మనస్తత్వం, బుద్ధి అతి పవిత్రంగా ఉంటాడు. వాడు సంస్కారవంతుడు అవుతాడు. వాడి జీవితంలో ఎప్పుడూ తేజోమయంగా ఉంటాడు. తను ఎక్కడికి వెళ్ళినా కూడా తను సిద్ధి పొందుతాడు. మంగళారతిలో విశేషత్వం అనేది అటువంటిది. పొద్దున్న మనం ఎందుకంటే పొద్దున్న ఎవరికి పని ఉండదు, నిద్ర తప్ప. నిద్ర తమోగుణానికి ఒక ప్రతీకం. తమోగుణాన్ని విడిచిపెడితే కానీ మనం పైకి సతోగుణంకి వెళ్ళలేము. అందుకే నిద్రని విడిచిపెట్టాలి. ఆ బ్రహ్మముహూర్తులను ఎవరైతే నిద్రని విడిచిపెట్టి భగవంతుడి గురించి వచ్చారో, ఎందుకంటే బ్రహ్మముహూర్తం కేవలం బ్రహ్మచింతనం గురించే. ఇంకా ఆ సమయంలో ఏ పని చేయకూడదు, ఏం పని చేయకూడదు. బ్రహ్మచింతన. యశోదామ్మ ఏ సమయంలోని చేస్తుండేరు? ఏం చేస్తుండేరు? అది చిలకడం. ఏ ముహూర్తం, ఏ సమయంలో? బ్రహ్మముహూర్తం. స్వామి లెగిసిపోయారు, ఉండలేపారు. ఇంకా నిద్రలో పడుకున్నారు, ఉండలేపారు. యశోదామ్మ ఏం చేస్తున్నారు ఈరోజు? ఇంత పొద్దున్న లెగిసి నా చింతనం, నా గాయనం, నా స్మరణలో ఉన్నారు. మనసా వాచ కర్మణ. మనం మనస భగవంతుడికి మనసుతోని దర్శించుకుంటున్నాం. వాచ మంగళారతి శ్రీ గౌర కిశోర అని పాడుతున్నాం. వాచ కర్మణ. ఎందుకు తప్పట్లు కొట్టమంటారు అందరూ? కర్మణ. మనం కర్మ ఊరికనే నిలబెట్టకూడదు. మంగళారతిలోని మన శరీరంతో కర్మం చేయాలి. ఏంటి? డ్యాన్స్, నృత్యం, మరి క్లాప్స్. ఇదే కర్మణ. మనస వాచ కర్మణ 3 సమర్పిస్తూ మంగళారతికి ఎవరైతే భగవంతు దర్శనం చేసుకున్నారో ఖచ్చితంగా అతను హృదయంలోనే భగవంతుడు వస్తారు, ప్రవేశిస్తారు. మన ఆచార్యులు ప్రతిదీ ఒక కారణం ఉండే పెట్టారు మంగళారతి దేనికి అనేది. ఊరికి నేను మంగళారతి వచ్చేసి తెల్లారి ఇవన్నీ విడిచిపెట్టి ఎవరు పనిపాటు లేదు, తెల్లారి భగవంతుడి గుడికి వెళ్తారు అని అంటారు. లేదు, పనిపాటు కాదు. భగవంతుడికి అతి అద్భుతంగా, అతి సరళంగా ప్రసన్నం చేసే ఒక మార్గంలోని మంగళారతి ఒకటి మాధ్యమం. సో చెప్తున్నారు ఇక్కడ, నన్ను పార్వతి చెప్తున్నారు, ఒకరిని ద్వేషిస్తే ఇద్దరిని ద్వేషించినట్టే, మీరిద్దరూ అభిన్నం అని అద్భుతమైన చెప్తున్నారు. మళ్ళీ ఎప్పుడైతే లక్ష్మీదేవి భగవంతుడి విష్ణుమూర్తికి సేవిస్తున్నారో లక్ష్మీదేవి అడిగారట, స్వామి మీకు అందరికంటే ఇష్టం ఎవరు? లక్ష్మీదేవి అనుకున్నా, నేను నా పేరు చెప్పుకుంటాను. ఎందుకంటే నేను నిరంతరంగా సేవిస్తున్నాను, పాదసేవ చేస్తాను, మరి నాకంటే ఇంకెవరు ప్రియుడు ఉంటారు భగవంతునికి అనుకొని అడిగారు. కొంతమంది అడుగుతుంటారు కదా స్వామికి, స్త్రీ తన పొగడతలు తన వినడానికి కొంత అడుగుతుంటారు. బాగుందనండి, నేను చీర బాగుందండి, ఇదేంటి సరే అని, మీకు ఎవరంటే ఇష్టం అని
స్వామి ఇక్కడ స్వామితో బరస్ట్ చేసేసారు. ఇక్కడ చెప్తున్నారు ఏంటి, నో మే ప్రియతమ శాంతి శివో ఏక ప్రియ మమ. ఎంత అద్భుతమైన శ్లోకం. చెప్తున్నారేంటి, నో మే ప్రియతమ. ప్రియతమ అన్నారేంటి, ప్రియ, ప్రియతర, ప్రియతమ. ప్రియ అంటే మామూలుగా ఇష్టం, ప్రియం అంతే. ప్రియతర అంటే కొద్దిగా ఇంకా అప్గ్రేడేషన్. ప్రియతమ ఉత్తమ, ప్రియుడి నుంచి ఉత్తముడు, ప్రియతమ బెస్ట్. ఏంటి 3 శబ్దాలు, గుడ్, గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ అంటే ఓకే నార్మల్, బెటర్ ఇట్స్ ఓకే సెకండ్ లెవెల్, బెస్ట్ టాప్ లెవెల్. గుడ్, బెటర్, బెస్ట్. అలాగా ప్రియో, ప్రియతర, ప్రియతమో. ఇక్కడ చేస్తున్నారేంటి, నో మే ప్రియతమ బెస్ట్, ద బెస్ట్ అంటున్నారు. నో మే ప్రియతమో శాంతి నాకు, శివో ఏక ప్రియమమ నాకు మహాదేవుడు అతి ప్రియుడు. అహైతుక ప్రియ సోమే శోకాయ ప్రాణినామిభవు. ఎందుకంటే అతను నన్ను నిరంతరంగా నా నామస్మరణం చేస్తారు కాబట్టి. అందువల్లనే ఎవరైతే భగవంతుడి తాలూకా చింతనం చేస్తారో, స్మరిస్తారో, భగవంతుడు అతనికి అతి ప్రియం. అందుకే చెప్తున్నారు భగవద్గీతలో, అనన్యశ్చింతయంతో మాం ఏ యనా పరిపాశుతే తేసా నిత్య వియుక్తానం యోగక్షేమ వహమ్యం. నా భక్తి చేయాలంటే కేవలం ఒకటే, ఏమి పెద్ద కష్టం కాదు. భగవంతుడు విష్ణుమూర్తి కృష్ణుని తాలూకా భక్తి చేయాలండి. అనన్యశ్చింతయంతో మాం ఒక్కటే చెప్పారు. నాకు ఎవరైతే అనన్య భావంగా, ఇక్కడ బోల్డ్ అర్థాలు ఉన్నాయి అనన్య భావంగా అంటే. అనన్య, నా అన్య, అనన్య. నా అన్య అంటే ఎవరిని చింతించకుండా నన్నే. ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తున్నారు. అనన్య చింతయంతో మాం, నన్నే. మాం అంటే నన్నే. ఎవరిని చింతించకుండా, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెవులు, బిజినెస్, వ్యాపారం, డబ్బు, ధనము, ఎన్ని చింతన మనకు ఒక చింతన. భగవంతుడు నువ్వు ఇంకేం చింతించక కేవలం నన్ను చింతించు, తక్కినవన్నీ నేను నీ అన్ని యోగ క్షేమ బహమ్యం. నీకు ఏది కావాలి అది నేను ఏర్పాటు చేస్తాను. నీ దగ్గర ఏది ఉన్నదో అది నేను సేవ్ చేస్తాను, రక్షిస్తాను. నీవి ఉన్ని వస్తువులని నేను రక్షిస్తాను, లేపైన వస్తువులని నేను నీకు సమకూర్చుతాను. ఇది ఎప్పుడు నువ్వు అనన్య చింతయంతో మాం, నాకు నువ్వు ఏమి చింతన కాకుండా అన్ని చింతనని విడిచిపెట్టేసి నన్నే కేవలం చింతిస్తే అన్నారు. ఇదే భక్తి. భక్తి ఉత్తమ. భక్తి దీనికంట చింతించడమే, స్మరించడమే భక్తిలోని చాలా ఉత్తమమైనది. నేను ఎంతమందిని అన్నదానం చేసేసాను, ఇన్ని గుళ్ళు కట్టేశాను, ఇన్ని మాలలు వేసేసుకున్నాను, ఇక్కడ ప్రదక్షిణ చేశాను, అక్కడికి వెళ్ళి స్నానం చేశాను, చాతుర్ధామం వెళ్ళాను, చార్ధామం వెళ్ళాను. ఇవన్నీ కాదు. ఇవన్నీ భక్తి ప్రపంచన. ప్రపంచన అంటే ఎక్స్పోజింగ్. భక్తిలో ఇవన్నీ ఎక్స్పోజింగ్, చూపించుకోవడం తప్ప ఏమీ లేదు. భక్తి శ్రేష్ఠ భక్తి ఏది, టాప్ మోస్ట్ భక్తి ఏంటి, ఎవరు భగవంతుడికి అతి ప్రియము, ప్రియతమ ఎవరైతే భగవంతుడికి స్మరిస్తారో. మహాదేవులకి ఇక్కడ లక్ష్మీ కన్నాను చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, ప్రియతమ. నో మే ప్రియతమ సంతి శివ ఏక ప్రియమమ. నాకు శివుడు ఒక్కడే అతి ప్రియం, ఎందుకంటే అతను అనన్య భావముగా నా స్మరణంలో, చింతనలో ఉంటారని. చూడండి, భగవంతుడికి ఎవరు ప్రియుడు. మనం కూడాను భగవంతుడిగా ప్రియుడు అవ్వచ్చు. ఎప్పుడు మనం ఎప్పుడైతే అనన్య భావంగా చింతిస్తాం. ఎంత సరళం. భగవంతుడికి ప్రియుడు అవడానికి ఎంత సరళం. మనం చేయవలసింది కేవలం ఏంటి, భగవంతుడి తాలూకు నామాన్ని స్మరణం చేసుకోవడమే. సో ఇదే భక్తి తాలూకు ఉత్తమము.
మనం అది చేయలేకపోతున్నాం. చాలామంది తపస్సు చేస్తారు చూసారా, నిన్న మనం ఆలోచించుకున్నాం. హిరణ్యకశిపుడు 36,500 సంవత్సరాలు ఆహారం నిద్ర లేకుండాను కేవలం పాదంగుష్ట ఆశ్రిత ఊర్ధ్వబాహు ఇటువంటి చేశారు, కానీ ఈ ప్రకారం లాభం లేదు. పై చేతులు లేపుకొని 36,500 సంవత్సరాలు తపస్సు చేశారు. అట్లీస్ట్ 36 గంటలు కూడా హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే అంటే అతను భగవంతుడు అతి ప్రియుడైపోతాడు, అతి ప్రియమైపోతాడు. సో అందుకే భగవంతుడు స్మరణంలోనే ఉండాలి. స్మరణమే మనదంతాను స్మరణ భక్తి. భక్తి పేరే స్మరణ భక్తి. కలియుగంలోని ఏ భక్తి శ్రేష్టం అంటే స్మరణ భక్తియే. ఇంకా ఏమీ శుద్ధం కాదు, పవిత్రం కాదు. ఇంకా ఏ భక్తిలో కూడాను అంత పవిత్రం ఉండదు. దాంట్లోని కల్మషం ఉంటుంది, దోషం ఉంటుంది. కానీ స్మరణంలోని దోషం రాకూడదు. స్మరించింది, స్మరిస్తూ 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 అది ఖచ్చితంగాను శుద్ధమైపోతుంది. మనసు, హృదయము, మీ బుద్ధి అంతా శుద్ధమైపోతుంది. అతి అద్భుతం. మళ్ళీ ఏమంటున్నారు? మహాదేవులు ఎవరు? వైష్ణవనాం యథా శంభు. వైష్ణవంలోని అగ్రగణ్యులు. విష్ణు ఆరాధన చేసిన వ్యక్తికి వైష్ణవ అంటారు. మరి వైష్ణవులోని శిరోమణి, అగ్రగణ్యులు, పూజ్యులు ఎవరు? మహాదేవులు. మహాదేవులు మనం వైష్ణవులతో కృప లేకుండా, మహాదేవులతో కృప లేకుండా ఎప్పుడు కూడాను భగవంతుడి విష్ణుమూర్తికి ప్రసన్నం చేయలేము. ఎందుకంటే మహాదేవులు మనకి ఒక ఐడియల్, ఆదర్శం. ఎందుకంటే నిరంతరంగా మహాదేవులు ఆ విష్ణుమూర్తి భగవంతుల యొక్క ధ్యానంలోనే ఉంటున్నారు. ఏ ధ్యానంలో ఉంటున్నారు? నామ ధ్యానంలో ఉంటున్నారు. మనకి ఆదర్శం. అతన్ని నమస్కరిస్తూ మహాదేవుల్ని, స్వామి మీరు ఏ విధంగా ధ్యానం చేస్తున్నారో ఆ విధంగా మాకు నామధ్యానం చేయడానికి అవకాశం ఇవ్వండి, అవకాశం ఇప్పించండి అని మహాదేవులకి అడగాలి. మహాదేవుల దగ్గరికి వెళ్తే, శివాలయంకి వెళ్తే ఏం చెప్పాలంటే, మహాదేవ్ మీకు అన్నిటికంటే ఏది ఇష్టమో అది నాకు ప్రసాదించండి అని చూద్దాం. మహాదేవుల దగ్గరికి అడిగి మహాదేవులు అతి ప్రసన్నం అయిపోతారు. అరే నా ఇష్టం ఏది అది నీకు కావాలా? నాకుతో భగవంతుడు తప్ప ఇంకా ఈ ప్రపంచంలో ఏది ఇష్టం. మహాదేవులు కేవలం నామస్మరణం చేస్తున్నారు అనుకుంటున్నారా? లేదు, కీర్తనం కూడా చేస్తారు, నృత్యం కూడా చేస్తారు. నృత్యం కీర్తన విడిచిపెట్టేసింది. ఇంకేదా కథా శ్రవణం కూడా చేస్తారు. శ్రవణం విడిచిపెట్టండి, కథ చెప్తారు కూడా. ఎన్ని రకాలుగా భగవంతుడి తనకు భక్తి చేస్తున్నారు తెలుసా మహాదేవులు. నవదా భక్తి కూడా చేస్తున్నారు. 9 రకాల భక్తి ఉన్నది ఈ ప్రపంచంలోని. 9 రకాల భక్తి కూడా మహాదేవులు విష్ణుమూర్తి చేస్తున్నారు. కేవలం జపమే కాదు, ధ్యానమే కాదు, సేవిస్తున్నారు, జపిస్తున్నారు, కీర్తిస్తున్నారు, స్మరిస్తున్నారు, మరి శ్రవణం చేస్తున్నారు. మహాదేవులకి మించిన కథా పైన రుచి, ఆసక్తి ఇంకెవరు లేరు. ఎక్కడ భగవత్ కథ అవుతుందో మహాదేవులు వచ్చి ఖచ్చితంగా వింటారు. ఋషుల దగ్గరికి వెళ్తారు, ఋషుల దగ్గర, ముని దగ్గరికి వెళ్తారు. మహాదేవులు మీరు భగవత్ కథ చెప్పండి. ఆ ఋషి పేరు ఏంటి మర్చిపోయాను నేను. మహాదేవులు నిరంతరంగా ఆ ఋషి దగ్గరికి వెళ్ళి కథ వింటారు. మహర్షి కాదు, అగస్త్య ముని. అగస్త్య ముని దగ్గరికి వెళ్ళి ఒకసారి అగస్త్య ముని దగ్గరికి వెళ్ళారు. మహాదేవులు వెళ్ళారు, మరి సీతాదేవుడు వెళ్ళారు. కానీ సీతాదేవి వినలేదు, సారీ పార్వతీదేవి వినలేదు. మా ఆయన కన్నా నన్ను జ్ఞానం అవుతుంది తెలుసు అగస్త్య ఋషికి. మా ఆయన నిరంతరం భాగవతం అన్నీ తెలుసు. మరి మా ఆయనకి ఏదో పని లేదు, వచ్చి ఇతని దగ్గర వింటున్నారు. ఇతనేం చెప్తారు, మనం ఏం వింటాం అని చెప్పేసి వినలే.
అప్పుడు ఆ అపరాధం వల్ల సతీ శరీరాన్ని విడిచిపెట్టే అంత పని వచ్చింది. అది పెద్ద స్టోరీ. శరీరం విడిచిపెట్టి కొత్త శరీరం వచ్చింది పార్వతి రూపంగా. ముందు సతీ ఉండేవారు, దాని తర్వాత పార్వతి అయ్యారు. ఆ శరీరం విడిచిపెట్టేసి ఇంకో శరీరం తీసుకున్నారు, దాని పేరు పార్వతి అయ్యారు. పార్వతి అయిన తర్వాత ఎప్పుడైతే మహాదేవుడికి పార్వతికి వివాహం అయిందో అప్పుడు పార్వతి అంటున్నారు, స్వామి నాకు హరికథ చెప్పండి స్వామి. పూర్వమైన శరీరం విడిచిపెట్టేసాను, దానికి కారణం హరికథకి విముఖం అవ్వడం వల్ల, హరికథ నేను వినపోవడం వల్ల, హరికథకి నేను లీనియన్స్ తీసుకోవడం వల్ల, హరికథకి నేను ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల నేను శరీరం విడిచిపెట్టే అంత పని అయ్యింది. ఇప్పుడు నేను శరీరం తీసుకొని మీకు వివాహం చేసుకున్నాను. ఇప్పుడు ఈ శరీరం నేను విడిచిపెట్టును, నిరంతరంగా మీతోనే ఉంటాను. మీరు నాకు హరికథ చెప్పండి స్వామి. భగవంతుడు మహాదేవులు వివాహం అయి అతి ప్రసన్నం అయిపోయారు. హే దేవి, మీరు ఎటువంటి వరం అడిగారు? వివాహం అయిన వెంటనే ఎక్కడంటే హనీమూన్కి వెళ్ళమంటారు ఎవరైనా. కానీ పార్వతీదేవి అన్నారు, నాకు మీరు హరికథ చెప్పండి అని. మహాదేవులు అతి ప్రసన్నం అయిపోయారు. దేవి, ఎంత ఆనందమైన కథ, ఆనందమైన వరం అడిగావు, నాకు కూర్చో అని మహాదేవులు ఇంకా అనర్గళంగా భగవంతు తలక లీల గుణగణాలను కీర్తించారు. మరి అడగడంతో పార్వతి పైన అతి ప్రసన్నం అయిపోయారు మహాదేవుడు. సో నేను వివాహం చేసుకుని మంచి పని చేశాను. ఇటువంటి కథ చెప్పడానికి అవకాశం నాకు ఇచ్చారు అని. ఇది మహాదేవుల తాలూకు మరి పార్వతి తాలూకు భావన, అతి అద్భుతం. సో ఈ విధానంగా మహాదేవులు నిరంతరంగా కీర్తిస్తూ స్మరిస్తూ నవదా భక్తితోని ఎప్పుడు విష్ణుమూర్తి తనకు చింతనలోనే ఉంటారు. అందుకే చెప్తారు, మహాదేవో చరాచరం గురు. ఈ జగత్తును తాలూకాను చరాచరం అంటే ఈ ప్రపంచం అంతా తాలూకు గురువు ఎవరు? మహాదేవుడు. చరాచరం గురువు. అటువంటి మహాదేవులు ఈ ప్రపంచంలోని ఈ పృథ్వీలో అతనికి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. లింగ స్వరూపంలోని భగవంతుడు మహాదేవులు 12 స్వరూపాల్లో ఉన్నారు. జ్యోతిర్లింగం, ద్వాదశ జ్యోతిర్లింగం అంటారు దానికి. ఒక్కొక్క జ్యోతిర్లింగం దర్శనం మాత్రమే విష్ణు భక్తి వస్తుంది, కృష్ణ ప్రేమ లభిస్తుంది. అటువంటి మహాదేవులు సౌరాష్ట్రే సోమనాథశ్చ. సౌరాష్ట్రం అంటే గుజరాత్. ఏ రూపంలో ఉన్నారు? సోమనాథ్. శ్రీశైలే మల్లికార్జున, మల్లికార్జున రూపంలో పూజించబడుతున్నారు. మరి ఉజ్జయిన మహాకాళేశ్వర్. మరి అమర్నాథ్ రామేశ్వరం. మరి కేదార్నాథ్ కేదార్. తర్వాత భీమశంకర వకినియే భీమేశ్వర రూపంగా ఉన్నారు. మరి విశ్వేశ్వర్ కాశీలో విశ్వేశ్వర రూపంగా ఉన్నారు. మరి గౌతమో త్రయంబకేశ్వర్, గౌతమ దగ్గర త్రయంబకేశ్వరిగా ఉన్నారు. గౌతమి తట అంటే గౌతమ నది దగ్గర. ఇలాగా వారణాసి ఏంటి చితాభూమి. మరి నాగేశు దారుకా కాననే. ఇవన్నీ భగవంతుడు ద్వాదశ రూపంలోని ఈ విధానంగా ఒక్కొక్క జాగాలని ఒక్కొక్క అవతారంతో ఒక్కొక్క పేరుతో విఖ్యాతమై ఉన్నారు. మనకు సమయం ఉంటే ఒక్కొక్క విధానంగా ఈ సోమనాథ్ ఎందుకు అయ్యారు, సోమనాథ్ అని పేరు ఎందుకు పడ్డది, సోమనాథుల విశేషత్వం ఏంటి అనేది రేపు బహుశా ఆలోచించవచ్చు. ఈ కథ నేను మహాదేవులతో ఆరంభించాను. మళ్ళీ భగవంతుడు మరి భక్తులు ఒక్కొక్కరు ఎలాగ శ్రేష్టమయ్యారు, భగవంతుడికి భక్తి చేస్తే, భగవంతుడికి ధ్యానం చేస్తే, భగవంతుడికి నామ జపం చేస్తే వాళ్ళు ఎంత శ్రేష్టమైపోతారని
కొద్దిగా ముందుకు వెళ్దాం. సో మహాదేవులు ఎందుకు శ్రేష్టమయ్యారు అంటే, మహాదేవులు నిరంతరంగా భగవంతుల కీర్తనము గుణగణాలని కీర్తించి, నామము కీర్తనము జపము ధ్యానము అతని సేవ ఈ విధానంగా చేశారంటే కింకర. మహాదేవులు ఆంజనేయ స్వామి రూపంగా వచ్చేసి రాముడు తలకు కింకర అంటే, కింకర అంటే ఏంటి? కింకర మరి దాస్యంలో వేరే ఉన్నది. ఏం చెప్పండి కింకర అంటే? దాస్య అంటే చెప్తే చేస్తారు, కింకర అంటే చెప్పక ముందే తన మనోభావన తెలుసుకొని చేసేది కింకర. చెప్పడం అవసరం లేదు, ఆ సమయంలోని రాముడికి ఇది కావాలి అని ముందే తెలుసుకొని ఆ పని చేసేస్తారు. ఇంకా చెప్పడం అవసరం లేదు, నోట్లో మాట నోట్లో ఉంటుంది, పని అయిపోతుంది. అది ఎవరు చేస్తారు? కింకరుడు. ఎవరా కింకరుడు? మహాదేవుడు. సో ఇటువంటి మహాదేవులు మరి విష్ణుమూర్తి తలొక అనన్యమైన అతి అద్భుతమైన సంబంధం. సో ఇటువంటి సంబంధంతో మనం మహాదేవుల్ని పూజించాలి. సీతాదేవి పార్వతి అంటారు, మహాదేవుల్ని ద్వేషిస్తే విష్ణు భక్తి ఎప్పుడు అవలేరు, విష్ణువుని ద్వేషిస్తే మహాదేవుల తరగ భక్తులు ఎప్పుడు అవలేరు. మరి మహాదేవుల్ని నమస్కరిస్తూ, స్వామి మీకు ఏదైతే ఇష్టమో అది నాకు ప్రసాదించారంటే ఖచ్చితంగా మహాదేవులు మీకు విష్ణు భక్తినే కలిగిస్తారు. ఛాలెంజ్ చేశాడు, చెప్తున్నాం, ఇది అడిగి చూడండి మహాదేవుడికి. సో అందుకే ఈ ప్రకారంగా ఈరోజు కథని విరామం చేస్తూ, రేపు మహాదేవుల తలక విశేషత ఇంకొద్దిగా ముందుగా తెలుసుకొని ఏ విధానంగా సేవిస్తున్నారో మనం రేపు ఆలోచించుకుందాం. అందరూ ధ్యానపూర్వకంగా మహాదేవులు ఏ విధానంగా ధ్యానపూర్వకంగా జపం చేశారో, అతి ప్రియుడైపోయారో మనం కూడాను భగవంతులకు జపం చేసి భగవంతుడికి అతి ప్రియం అవడానికి ప్రయత్నిద్దాం. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ హర హర మహాదేవ శంభో శంకర్ కీ.